నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఈ అక్టోబర్లో జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉన్న బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఏ రకంగా చేయబోతున్నది, అలాగే కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న వార్తలు ఏ మేరకు నిజం, ప్రభుత్వం అగ్నిపథ్ని రివ్యూ చేస్తారని ఒక వార్తలు వస్తున్నాయి. అలాగే వినేష్ పోగాట్ అలాగే బజరంగ్ పూనియా కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు, అక్టోబర్ 8న ఫలితాలు రాబోతున్న ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో వరప్రసాద్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు, పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కి బార్ 400 పార్ ఇవన్నీ చూసాం. 2 టర్ములు అయిపోయింది. సరే, సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుందో మరి పొత్తులు. ఇవాళ ఒక నిజమైన కోయలేషన్ గవర్నమెంట్ అయితే జాతీయ స్థాయిలో నడుస్తుంది. రాహుల్ గాంధీ గారి ప్రకటనలు చూస్తే కొంచెం ఏమన్నాలి, మోడీ గారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది, ప్రత్యక్షంగా పార్లమెంట్లో ఆయన చూస్తున్నారన్న దాకా కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. అయితే ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా ఎలక్షన్ మనం చూస్తే చాలా స్పష్టంగా ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేశారు బీజేపీ. 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారు, అందులో 3 మంత్రులు ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ సైని నియోజకవర్గం కూడా మార్చారు. ఆయనది లాద్వాని, కర్నాల్లో లాస్ట్ టైం బై ఎలక్షన్లో పోటీ చేశారు ఆయన ఇప్పుడు లాద్వాకి, కురుక్షేత్ర పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో లాద్వాకి మార్చారు. అలాగే అగ్నిపథ్ని ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అగ్నిపథ్ని మళ్ళీ రివ్యూ చేస్తారు. కేవలం 25% మందిని కాకుండా 50% మందిని రీటైన్ చేసుకునేలాగా నిర్ణయం ఉంటుంది. అలాగే వాళ్ళ జీతభత్యాలు కూడా కొంత పెంచుతారు. ఇలాంటి వార్తలు వినపడతా ఉన్నాయి. అంతకుముందు మనం రైతుల ఉద్యమం అలాగే ఈ రెజ్లర్స్ మూవ్మెంట్ చూసాం. ఇవన్నీ ఏంటి, బీజేపీకి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది ఈ 2 రాష్ట్రాలు, ముఖ్యంగా హర్యానాలో? కటారి గారు, మీకు ఇతర మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. ఇంకా హర్యానా, జమ్మూ కాశ్మీర్ తో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా కలిపి ఎన్నికలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఎన్నికల కమిషన్ జార్ఖండ్, మహారాష్ట్ర షెడ్యూల్ ప్రకటించకుండా హర్యానా, జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రకటించారు. ఏంటి దీనిలో కూడా వ్యూహం ఉందా లక్ష్మణ్ గారు? ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానా ఎప్పుడు కలిసే జరుగుతాయి అంటారు, మరి ఈసారి విడగొట్టారు. కొంత మతలబు ఉన్నట్టుగానే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఓకే, ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలో ముందు ఈ హర్యానా చిన్న రాష్ట్రం, అలాగే జమ్మూ కాశ్మీరు యూనియన్ టెరిటరీగా ఉన్నది. ఈ రోజు రాష్ట్రం కూడా కాదు, దాని హోదాను కూడా తీసేశారు. అందువల్ల వాటిని టెస్ట్ యాసిడ్ కింద ముందు ఎన్నికలు నిర్వహించి వదిలించుకొని తర్వాత ఈ లోపు జార్ఖండ్ లో మనం చూస్తున్నాం పరిణామాలు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ముఖ్యమంత్రి బంధువుని తమ వైపు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర అది ఒక పెద్ద రాష్ట్రం. అక్కడ లోక్సభ ఎన్నికల్లో చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మిత్రపక్షాలకు వచ్చాయి. సో తర్వాత చూద్దామని అనుకొని ఉండవచ్చు. ఏదేమైనా ఒక నెల అటు ఇటు అయినా ఎన్నికల పెట్టక తప్పదు అక్కడ కూడా. ఇప్పుడు హర్యానాకు సంబంధించి చూస్తే, హర్యానాలో మొన్న లోక్సభ ఎన్నికల్లో కానీ అక్కడ వాతావరణం చూసినా ప్రతికూలమైనటువంటి పరిస్థితి. లాస్ట్ టైం 10కి 10 గెలిచిన హర్యానా మొన్న 5 గెలిచింది ఎన్డీఏ కూటమి. 50-50 అన్నట్టుగా వచ్చింది. రెండవది, దానికి రైతుల యొక్క పోరాటం, ఆందోళన సుదీర్ఘమైనటువంటి కాలం జరగడం, దాంతో పాటు ప్రభుత్వం మీద ఉన్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా పనిచేశాయి. ఇప్పుడు మీరు అన్నట్లు రెజ్లర్స్ కూడా ఆ రైతు ఉద్యమానికి మొదట సంఘీభావం తెలియజేశారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇదే
రాహుల్ గాంధీని కలిశారంటే వాళ్ళ యొక్క మద్దతు ప్రత్యక్ష పరోక్షంగా సహజంగానే వాళ్ళకు ఉన్నట్టు ప్రజలకు సంకేతం వెళ్ళిపోయింది. సో దాని ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఒలింపిక్స్ గేమ్ లో ఆమెకు పథకం రాకపోవడం, అక్కడ ఏదో జరిగిందనేటువంటి సానుభూతి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు దేశవ్యాప్తంగానే ఉన్నాయి, అక్కడే కాదు. అలాగే ఇటు చూస్తే ఒక సరిహద్దు రాష్ట్రం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, మరో సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఇంకొక వైపున హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. దాన్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి, అస్థిరం చేయాలని. అవి సాగలేదనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వీటన్నింటి నేపథ్యంలో హర్యానా చుట్టూ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, ఆ ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఒక చిన్న పార్టీనే కావచ్చు బయటికి వెళ్ళిపోవడం, కూటమి నుంచి ప్రతికూల పరిస్థితులే భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా భావించవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఒక మాట చెప్పి ముగిస్తాను. అక్కడ రాష్ట్ర హోదాను రద్దు చేయడం, 370 ఆర్టికల్ రద్దుతో పాటు ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అస్తిత్వాన్నే తొలగించడం జరిగింది. లడక్ ను యూనియన్ టెరిటరీగా చేయడం, జమ్మూ కాశ్మీర్ ను కలిపి యూనియన్ టెరిటరీగా చేయడం. పోనీ ఈ రెండు ప్రాంతాలను కలిపి రాష్ట్రంగా తర్వాత చెప్పినటువంటి మాటకు కట్టుబడి త్వరగా చేశారంటే అది కూడా చేయలే. ఎన్నికలకు ముందే దాన్ని పునరుద్ధరించుండవచ్చు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి కూడా చెప్పారు ఆ వైపున ప్రయాణం చేస్తామని, గడువు కూడా విధించారు. సో ఈ పూర్వరంగంలో యూనియన్ టెరిటరీగానే పెట్టి ఎన్నికలకు పోవడం, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నదేని నేనైతే భావించడం లేదు. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీకి ఎలాగా అసలు మొదటి నుంచి పెద్ద అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు, కానీ కూటమి జమ్మూ వైపున బీజేపీకి ఉన్నది, పునాదులు ఉన్నాయి, బలమైనటువంటి ఇది స్థానం ఉన్నది. కాశ్మీర్ లో లోయలో లేదు కానీ ఇక్కడ ఉన్నది కదా. అందువల్ల అయినా ఈ ఎన్నికల్లో మాత్రం అంత సానుకూల ఫలితాలు బీజేపీకి రావడానికి వాతావరణం కనిపించడం లేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, ఏమిటి వినేష్ పోగట్టు బజరంగ్ పూనియా జాయిన్ అవుతున్నారా? అయితే మీది ప్రధానంగా వస్తున్న ఇది ఏంటంటే కేవలం జాట్ ఓటు మీద ఆధారపడ్డారు. అక్కడ బీసీలు దాదాపు 40% ఉన్నారు, దళితులు 20% ఉన్నారు, 26% మాత్రమే ఉన్న జాట్ ఓటు. వీళ్ళు కూడా జాట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వినేష్ పోగాట్కి అయితే చాలా పెద్ద ఎత్తున ఆదరణ యువతలో, మహిళల్లో, రెజ్లర్స్లో 3 కమ్యూనిటీస్లో పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిన మాట వాస్తవమే. కానీ సామాజిక సమీకరణాలను, ఎందుకంటే ఇక్కడ బహుశా 4 పార్టీల పోరాటం జరగబోతుంది. ఇండియా కూటమి, బహుశా ఆప్ ఇండియా కాంగ్రెస్ కలిసి చేస్తున్నా కూడా ఐఎన్ఎల్డి సపరేట్గా చేస్తుంది, జేజేపీ సపరేట్గా చేస్తుంది, బీజేపీ సపరేట్గా చేస్తుంది. కులాల కురుక్షేత్రంగానే నిజంగా హర్యానా ఉండే పరిస్థితి. ఈ సమీకరణాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? హరి గారి గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్, ఒకటి వినేష్ పోగట్ జాయిన్ అవ్వకపోవటమా అనేది డే 1 నుంచి, అంటే ఆమె ఒకటే కాదు, సమస్త రెజ్లర్స్ అందరూ దాదాపు నాకు తెలిసి 1.5 సంవత్సరం పాటు ఢిల్లీ వీధుల్లో ఎంత పోరాటం చేశారు, వాళ్ళ అవస్థలు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అదర్ దాన్ ఎన్డీఏ అన్ని పక్షాలు కూడా వారి పక్కన నిలబడి వారికి న్యాయం చేయమని పోరాటం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారు ఘోరంగా విలపించడం జరిగింది. సో ఎంత కష్టం ఉంటే వారు ఆ పరిస్థితుల్లో ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఒకసారి మాట్లాడుంటే బాగుండేదేమో. సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు కూడా ట్వీట్ చేయని, అంటే ప్రతిదానికి ట్వీట్ చేసిన ప్రధాని సిల్వర్ మెడల్ గెలిచినప్పుడు ట్వీట్ చేయలేదు, కానీ ఆమెని డిస్క్వాలిఫై చేశారు అనగానే చాలా సానుభూతిని వ్యక్తం చేశారు.
సరే ఇదంతా పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ ఏ పథకం రాకుండానే వెనక్కి రావాల్సి వచ్చింది. ఓకే, వచ్చింది. సరే ఇది పక్కన పెడితే ఆవిడ కజిన్ ఒక ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు చాలా ఉత్సాహంగా భావిత పోగొట్టిని చేర్చుకున్నారు. అట్లాగే చాలా మంది క్రీడాకారులు చాలా వివిధ రాజకీయ పార్టీలో ఉంటాం మనం గమనిస్తాం. సో ఆ రకంగా ఆవిడ కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ కాంగ్రెస్ పార్టీలో మేము చేరతాము అంటే డెఫినెట్ గా స్వాగతిస్తాం. సరే, పాయింట్ నెంబర్ పక్కన పెడితే ఇవాళ హర్యానా ఎలక్షన్స్ కానీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కానీ రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ కూడా సరే ఇక్కడ ఇష్యూ మొత్తం కూడా లోకల్ గా కూలమా లేకపోతే లోకల్ గా పరిస్థితి ఏంటనేది ఇవాళ ఇష్యూ నేషనల్ అయింది సార్. ఇష్యూ నేషనలైజ్ అయినప్పుడు మన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కూడా మనం ఇండియా టుడే వాళ్ళ చూడటం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మేజర్ గా వాళ్ళ కన్సర్న్ తీసుకుంది ఫార్మర్స్ కన్సర్న్ తీసుకున్నారు, ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకున్నారు, అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద తీసుకున్నారు. అటువంటి విషయాలు మూడు ప్రధానమైన విషయాల్లో మోర్ దెన్ 75% ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా రావటం జరిగింది ప్రజల యొక్క ఆలోచన. అంటే 87% ఎంఎస్పీ దేశంలో 87% ఎంఎస్పీ ఇవ్వాలంటున్నారు లీగలైజ్ చేసి. అట్లాగే దేశంలో దాదాపు 75-76% ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ తీయాలంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కి అక్కడ ఉన్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం కనపడతా ఉన్న తరుణంలో ఇవన్నీ అడ్రస్ చేయలేని ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మనం గమనిస్తా ఉన్నాం సార్. అవినీతి ఏ స్థాయికి జరిగిందంటే ఒక శివాజీ విగ్రహం పెడితే కూడా ఆ విగ్రహం నిలబడలేని పరిస్థితి, దానికి సాక్షాత్ ప్రధాని వచ్చి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, విగ్రహం పడిపోయినందుకు క్షమాపణ చెప్పారు కానీ ఆ దోచుకున్న వాళ్ళు దాని యొక్క కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు దాని దొంగలకి గురించి ప్రధాని గారు అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మీరు చెప్పిన అగ్నివీర్ స్కీమ్ గానీ అగ్నిపథ్ స్కీమ్ గానీ లేకపోతే క్యాస్ట్ సెన్సస్ విషయం, ఈ రెండు విషయాల్లో కూడా పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో జరగదాని క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఎత్తినప్పుడు దేశాన్ని విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కులాలు మతాలు చిచ్చులు అంటున్నారనే ఒక మాటలు మాట్లాడిన ఇవాళ ఆర్ఎస్ఎస్ నోట్లో నుంచి కూడా చేయాల్సిన పరిస్థితి చేయాల్సి వస్తుంది అనే మాట మనం వింటాం. అదే విధంగా అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేశంలో చాలా వరకు మెజారిటీ సెక్షన్ ఈవెన్ మెనీ ఆర్మీ జనరల్స్ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సరే, దాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చాలా స్పష్టంగా దాని యొక్క నష్టాలు దాని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయని వివరించి చెప్పినప్పుడు ఆ రోజు చాలా మొండిగా మూర్ఖంగా కొంతమందికి మేలు చేయడం కోసం ఆనాటి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరిగింది. ఇవాళ అగ్నిపథ్ స్కీము అగ్నివీర్ స్కీము మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిలిటరీ హర్యానా నుంచి మనకి ఉంటారు. సో ఆ స్కీమ్ వల్ల జరుగుతున్న నష్టాలు ప్రజల్లోకి బాగా లోతుగా వెళ్ళిన తర్వాత మొన్న కూడా మీరు చూడండి అగ్నివీర్ కి సంబంధించి ఒక పిల్లోడు చనిపోతే మిలిటరీ చనిపోతే మేము రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేయడం జరిగింది, అతనికి ఎటువంటి ఇది అందలేదు. సరే, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో పచ్చిగా అబద్ధం చెప్పారు, మేము కాంపన్సేషన్ ఇచ్చాము అని. తీరా చూసుకుంటే అది ఇన్సూరెన్స్, అంటే వాళ్ళందరికీ కలిపి చేసే ఇన్సూరెన్స్ లో భాగంగా ఇన్సూరెన్స్ అందింది తప్ప గ్రూప్ ఇన్సూరెన్స్ అందింది తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి కాంపన్సేషన్ అందలేదు. సో ఇటువంటి మౌలికమైన అంశాలు మొత్తం ప్రజల్లోకి చర్చలోకి వెళ్లి ప్రజలు తెలుసుకుంటున్న తరుణంలో హిందువులందరికి బంధువులు హిందువులందరూ కలిసి ఉండాలి, విస్తరేసి ఎవరికి వడ్డిస్తున్నారు ఎవరికి అందట్లేదు మాకెందుకు అందట్లేదు అని కొంత సెక్షన్ ఆఫ్ హిందువులు క్వశ్చన్ చేస్తున్న తరుణంలో క్యాస్ట్ సెన్సస్. అదేవిధంగా మిలిటరీలో సర్వ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో పర్మనెంట్ గా మిలిటరీలో ఉన్న అతనికి అందే అట్లీస్ట్ అంటే ఆ ఫెసిలిటీస్ కానీ లేకపోతే చనిపోయిన తర్వాత వీర మరణం అనే ఒక ఇది కానీ ఈ వ్యక్తికి అందకపోవటం, ఇటువంటి అన్ని చర్చించుకున్న తర్వాత ప్రజలకు అర్థమైంది మనకు మోసం జరుగుతా ఉంది అని. సో డెఫినెట్ గా ఇవాళ మోడీ గారు ఏదైతే ఫార్ములాస్ తెచ్చినప్పుడు క్షమాపణ చెప్పాడో, శివాజీ విగ్రహం పడిపోయినప్పుడు క్షమాపణ చెప్పాడు, ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే డ్యామేజ్ జరుగుతా ఉంది అని అర్థం అవుతా ఉంది వారి యొక్క వ్యూహకర్తలు ఆర్ఎస్ఎస్ సహా. సో ఇవన్నీ మనం లెక్కలేసి అంచనాలు వేసినప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సార్ మీరు తీసుకోండి, ఒంటరిగా బీజేపీ ఓట్ షేర్ ని లేదు కాంగ్రెస్ అండ్ ఆప్ షేర్ ని కలిపి చూస్తే కాంగ్రెస్ అండ్ ఆప్ షేర్ వీళ్ళకన్నా ఇదే పరిస్థితిలో ఉంది. సో అటువంటి తరంలో ఏ యాంగిల్ లో చూసుకున్నా సరే డెఫినెట్ గా ఓటమి స్పష్టంగా కనపడతా ఉంది. కానీ మీరు అనుకున్న వ్యూహాలకి ప్రతి వ్యూహాలు అక్కడ రచించబడతా ఉన్నాయి. జేజేపీ ఒంటరిగా మొత్తం చేయబోతుంది జాట్ ఓటు చీలిక్ కోసం. సరే, మీరు అన్నట్టు ఒక నేషనల్
దీంతో ఎన్నికలు జరిగితే వేరు, కానీ కుల సమీక INLD బయటకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా సమీకరణాల్లో భాగంగానే ఎత్తులుగానే జరుగుతున్నాయని అంటున్నారు రాకేష్ గారు. నేనే మీరు మళ్ళీ ఆన్సర్ చేద్దరు కానీ దాని మీద మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కిషోర్ గారు, ఈ పర్టికులర్గా హర్యానా ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన ప్రతి అంశం హర్యానాతో ముడిపడింది. ఈ మధ్య గత 5 ఏళ్లలో మనం చూస్తే రైతుల ఆందోళన కానీ, లేకపోతే రెస్లర్స్ దీక్ష కానీ, అగ్నిపథ్ కానీ 3 కీలకమైనవి. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు రైతుల ఫామ్ లాస్ మీద ఆల్రెడీ క్షమాపణ చెప్పడం జరిగింది. అగ్నిపథ్ మీద రివ్యూ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. రెస్లర్స్ది సరే మీరేం చేయకపోయినా, ఆ బ్రిజ్భూషణ్ మీద చర్యలు తీసుకోకపోయినా కనీసం ఆయనకి సీట్ ఇవ్వలేదు, వాళ్ళని ఈ బాధితులు ఆదుకోలేదన్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఏంటి ఎలా ఉంది హర్యానా ఎలక్షను? ఇందాక మన రక్షణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మహారాష్ట్ర హర్యానా దాదాపు గత 4-5 సార్లుగా కలిసి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకు ఈసారి మహారాష్ట్రని సపరేట్ చేశారు? కీలకమైన ప్రశ్నే, చెప్పండి. ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే వరప్రసాద్ గారికి, అంబటి రామకృష్ణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, మన HM TV ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. మంచి మాటే చెప్పారు అంబటి రామకృష్ణ గారు. ఇది శివాజీ విగ్రహం కూలిపోతే సారీ చెప్పారు. చట్టం చేసినప్పుడు అందులో కొంతమందిని కన్విన్స్ చేయలేకపోతే చట్టాలు వెనక్కి తీసుకున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయమే, రైతులకి మంచిదే అయినా కొంతమందిని కన్విన్స్ చేయలేకపోయాయని చెప్పి వెనక్కి తీసుకున్నాము, సారీ ఫర్ దాట్ అని చెప్పారు. కరెక్టే, అది మా కల్చర్. అంబటి కృష్ణ గారు ఒక్కసారి చెప్పాలి, ఎమర్జెన్సీకి ఇంతవరకు ఎవరైనా సారీ చెప్పారా? మరి పార్టీలో 1000 మందిని ఊచకోతలు కోసారు కదండి, మన రాష్ట్రంలో కూడా, ఈ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో, దేశం మొత్తంలో అసలు రాజ్యాంగాన్ని పూర్తిగా కట్టేలు చేసినందుకు, అసలు ధ్వంసం చేసినందుకు వారు ఎప్పుడన్నా సారీ చెప్పారా? ఆ కల్చర్ ఉందా వారికి? అది కాదండి, కల్చర్ గురించి మాట్లాడుతున్నాను. వారు మాట్లాడినప్పుడు నేను మధ్యలో వేలు పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకు కూడా ఛాన్స్, మీరు మధ్యలో వారిద్దరిని కంటెస్ట్ చేయలేదు, నాకు కూడా ఛాన్స్ లేదు. మమ్మల్ని ఎప్పుడు అడుగుతారు. ఓకే, దట్ ఈస్ ఆల్ ఫైన్. నేను చెప్తాను, నేను సమాధానం ఇవ్వడానికి కూడా. కానీ ఎమర్జెన్సీ లాంటి మొత్తం అసలు మన రాజ్యాంగాన్నే ఎప్పుడన్నా అణిచివేశారు అని అంటే, పౌరులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా, కోర్టులను అసలు ప్రాథమిక హక్కుల మీద ఇది చేయనీయకుండా అమెండ్మెంట్లు తీసుకొచ్చేసి అసలు కోర్టులకి, ఇందిరాగాంధీ గారి కేసుని అసలు కోర్టులకు హక్కే లేదు డిసైడ్ చేయడానికి, పార్లమెంటే చూసుకుంటది అని చెప్పి పార్లమెంట్ లో ఉన్న ఆపోజిషన్ మెంబర్స్ అందరినీ జైల్లో పెట్టి కోరం కూడా అవసరం లేదని చెప్పి రూల్స్ మార్చి కేవలం ఉన్న కాంగ్రెస్ వారితో ఇష్టం వచ్చినట్టుగా విచ్చల విడిగా ఇచ్చేసారు. దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. సారీ చెప్పలేదు, చెప్పరు. జరిగినా సారీ చెప్పరు, చెయ్యరు. ఏమన్నా అంటే పెద్ద వటవృక్షం పడిపోయినప్పుడు భూమి ఆ మాత్రం షేక్ కాదా అంటారు. 1000 మంది సిక్కులు చనిపోతారు. అది వారి కల్చరు, వారికి వదిలిపెడతారు. హర్యానా గురించి వద్దాం. మీరు చెప్పినవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రైతుల విషయమే కానివ్వండి, ఈ రెస్లర్ల విషయమే కానివ్వండి, లేకపోతే ఇంకొకటి అగ్నివీర్ విషయమే కానివ్వండి, అగ్నిపథ్ విషయమే, ఇవన్నీ కూడా MP ఎలక్షన్స్ ముందు కూడా. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కిషోర్ గారు. హలో కిషోర్ గారు, మీ వాయిస్ బ్రేక్ అయింది. కిషోర్ గారి వాయిస్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ కిషోర్ గారు, చెప్పండి, ఎలా ఎదుర్కోబోతున్నారు హర్యానా ఎన్నికలు? హర్యానాలో ఈ ఇష్యూస్ అన్ని పార్లమెంటరీ ఎలక్షన్స్ లో కూడా ఉండినవండి. సీట్లు మేము గెలిచాము, అఫ్ కోర్స్ కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది. కానీ ఆ రోజు నుంచి ఇది మన ఏప్రిల్ మే సమయం నుంచి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి అన్న విషయంలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు కాంగ్రెస్ వారు మేము అసలు 90 అనుకుంటా, 90లో 70 గెలవబోతున్నాం అది ఇది అని చెప్పి, ఈ రోజు సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, CPM తో కూడా అలయన్స్లు కావాలని చెప్పి బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటారు. ఇంకా ఏ విధంగానైనా ఈ అలయన్స్లు చేయాలన్న పరిస్థితికి వచ్చారు. మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్రాక్ రికార్డ్ చెప్తాను. హర్యానా రాష్ట్రం నుంచే వీరు వచ్చారు, అరవింద్ కేజ్రీవాల్ గారు భూమి, అది ఆ జన్మభూమి. సో ఆ పార్టీకి ఇంతవరకు ఒక్క సీటు ఎక్కడా గెలిచిన ఇది లేదండి. ఎప్పుడు 2012 నుంచి 14లో కంటెస్ట్ చేశారు, 19లో కంటెస్ట్ చేశారు. ఒక ఎలక్షన్ రిజల్ట్స్ చూసి, పార్లమెంటరీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అసలు కంటెస్ట్ చేయకుండా వదిలిపెట్టేశారు. అది వారి పరిస్థితి. ఇప్పుడు
కాదు సార్, మీరు 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారు, 3 మంత్రులు మార్చారు, ముఖ్యమంత్రి సీట్ కూడా మార్చారు. అది తప్పనిసరిగా మాత్రం అనుకూలంగా ఉంది కేసీఆర్ గారి లాగా సార్, మీరేమి కేసీఆర్ గారి లాగా మేము ఒక్కసారి ఇస్తే 100 సార్లు ఇచ్చినట్టే అన్న టైప్ లో మీరు మార్చిన సీట్లు కూడా కిషోర్ గారు గురుగాం, ఫరీదాబాద్, చాలా ఢిల్లీ అనుకోనున్న ఇంపార్టెంట్ సీట్లు కూడా మార్చారు. అది నేను చెప్తాను. రివ్యూ చేసుకోవడము బలాబలాలు అంచనా వేసుకోవడము మార్చుకోవడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం. అంటే ఏ పార్టీ నుంచైనా మనం కోరుకునేది కూడా అంతే. వాళ్ళ అంటే అట్లీస్ట్ మన పార్టీ వాళ్ళు మన ఓన్ సభ్యుల యొక్క రేటింగ్స్ అన్నా చూస్తున్నారు, అంటే వాళ్ళ పనితనం చూస్తున్నారు, వారి ఇది చూస్తున్నారు, పబ్లిక్ లో వారి ఆమోదం చూస్తున్నారు అన్న విషయం అట్లాగే సార్. ఒక చిన్న ప్రశ్న మీకే. ఇప్పుడు 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి మీకు 30% ఓట్ల తేడా ఉంది సార్. ఆ తర్వాత కొన్ని నెలల్లో ఇలాగే 5-6 నెలల్లో జరిగిన అసెంబ్లీకి వచ్చేసరికి ఆ గ్యాప్ 10% పడిపోయింది. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్ లో 24 పార్లమెంట్ లో ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఏది మోడీ వేవ్, మోడీ గారి చరిష్మా ఉందనుకున్నప్పుడు కూడా ఈక్వల్ అయిపోయింది ఇప్పుడు. అలాంటిది అసెంబ్లీకి వచ్చేసరికి డెంట్ పడదని ఎలా చెప్పగలరు? అదే పడదని ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు గెలవగలరని ఎట్లా చెప్తున్నాము? ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తానండి. ఫైనల్లీ ఎంత మాకు 240 వచ్చినా ఎన్ని వచ్చినా గానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 44, 52, 99 కాంగ్రెస్ లో ఏ ఇతర అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా, ది వర్స్ట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా వారి పర్ఫార్మెన్స్ వైజ్ వర్స్ట్, నేను చెప్పేది మనుషుల వైజ్ కాదు, అంత దారుణమైన సిచ్యువేషన్ రాహుల్ గాంధీ గారి బెస్ట్ సిచ్యువేషన్ కన్నా కూడా వారి వర్స్ట్. కానీ ఇప్పుడు అగ్నిపథ్ ఎందుకు రివ్యూ చేయాల్సి వస్తుంది? మీరు చాలా స్టబర్న్ గా నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లో మనము వినీత పోగట్ గారి విషయంలో కూడా చాలా డిబేట్లు చేశాం. ఆ రోజు కూడా వారొక్కరే స్పోర్ట్స్ పర్సన్ అన్నట్టు పిటి ఉషా గారిని కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు చాలా మంది మన డిబేట్లలోనే కూడా. అందరూ స్పోర్ట్స్ ఉమెనే. అండ్ పిటి ఉషా గారు అప్పట్లో అసలు ఏ ఫెసిలిటీస్ లేని సమయంలో స్ప్లిట్ సెకండ్ తేడాతో ఆ రోజు ఓడిపోయారు మనకు తెలుసు. కానీ అదే గౌరవం మనం ఏ ఇతర స్పోర్ట్స్ మెన్ కి ఇవ్వలేదు. ఈ రోజు మీకు అర్థమయ్యే ఉండుంటది నేను ఆ రోజు చెప్తున్న విషయం. ఎందుకంటే దేర్ ఇస్ పాలిటిక్స్ బిహైండ్ దిస్ సార్. ఈ రోజు వారు వచ్చి కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చారంటున్నారు అంబటి గారు. నేను కాంగ్రెస్ వారిని ఎప్పటి నుంచో సపోర్ట్ చేసి పొలిటిసైజ్ చేస్తున్నారని చెప్పి నేను ఆ రోజు నుంచి అంటున్నాను. మళ్ళీ మీరు దానిలోకి వెళ్తున్నారు సార్. మీరు అది కరెక్ట్ అయితే బ్రిజేష్ కుమార్ కి సీట్ ఇచ్చుండేవాళ్ళు. బ్రిజేష్ కుమార్ కి సీట్ ఇవ్వకుండా ఒక్క విషయం కాంట్రవర్షియల్ గా ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ప్రజా మద్దతు అనే విషయంలో కాంట్రవర్షియల్ గా ఇప్పుడు మన కాంగ్రెస్ వారే సీట్లు మార్చారు అనుకుందాం, ఎక్కడైనా కానీ మార్చారు, లేకపోతే బీఆర్ఎస్ వారు మార్చలేక ఓడిపోయారు అని అన్నారు. అందరూ వాళ్ళ క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉండబట్టి వాళ్ళని మార్చాలి మార్చకూడదు అనేది ఏముండదు. ప్రజల్లో ఒక నరేటివ్ వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ ఒక బ్యాటిల్ అండి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి? ప్రజా మద్దతు. ఆ మద్దతు ఏ విధంగా ఎవరికైతే హైయెస్ట్ ఉంటుంది. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ లో వచ్చిన వారికే ఈసారి కూడా ఉండాలని, ఇంకో కొత్త లీడర్ ఆ కాన్స్టిట్యున్సీలో రాలేదని, ఇంకా ప్రజా మద్దతు ఎక్కువ ఉండగలిగే వాళ్ళు లేరని, ఇవన్నీ ఎవరు చెప్పలేరు సార్. సో ఒక రాష్ట్రంలో ఎక్కడైనా కానీ దేశంలోనైనా కానీ మేము ఈవెన్ మన దేశంలో ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మన ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మేము అంతకుముందు ఎంపీగా ఉన్న వారిని మార్చి తీసుకొచ్చి గెలిచామండి. సో ఏదో ఓడిపోతున్నారు చేయబట్టే మారుస్తున్నారు చేయబట్టి ఓడిపోతున్నారు అనేవి రెండు పనికిరాని అవి. ఇవేవి కూడా మీ మీద ప్రభావం చూపండి. ఎందుకంటే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ చిన్నవాడు కాదు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలని ప్రభావం. యూపీలో మీరు ఫలితాలు చూశారు. దీని కారణం హర్యానా కానీ యూపీ కానీ మొన్న ఎంత దారుణంగా మీరు అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రాలు యూపీ, హర్యానా, మహారాష్ట్ర. సో మరి దాని నుంచి కోలుకోవడం కోసం ఇప్పుడు అగ్నిపథ్ రివ్యూ చేస్తారన్నది ఇవాళే చర్చ జరుగుతుంది. ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నాను, అగ్నిపథ్ రివ్యూ చేయడమా లేకపోతే ఇంకొకటి రివ్యూ చేయడమా, మీరు కోవిడ్ సమయంలో కూడా ప్రోటోకాల్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ మా ప్రభుత్వం అజైల్ గానే ఉండింది. మొన్నటికి మొన్న ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. మేము ఎప్పుడు కూడా ఒక రిజిడ్ గా ఒక ఏదో బై రిలీజియన్ అన్న టైప్ లో చేయమండి. ఇప్పుడు చూడండి 370-35A ఉంది. జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం ఒక్క నిమిషం. నేషనల్ కాన్ఫరెన్స్ ఏమంటుంది? మనము ఎప్పటికీ వెనక్కి వెళ్ళిపోవాలి. మనము మార్చేది ఏమైనా ఉంటే, ఇప్పటికీ కాంగ్రెస్ వారితో అలయన్స్ లో ఉన్నారు. వారు ఏమంటున్నారు? వారు కూడా 370ని వాపస్ తీసుకొస్తామంటున్నారు వారి అలయన్స్ పార్ట్నర్. మరి వారి అలయన్స్ లో ఉన్నారు. 35A వాపస్ తీసుకొస్తామంటున్నారు. ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు వద్దు, మళ్ళీ 370కే పోదాం, 370 ముద్దు అంటున్నారు. ఆ రోజు ఉన్న టెర్రరిజమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేస్తామంటున్నారు.
రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడింది అయితే కాదు సార్, రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడింది స్టేట్ హుడ్ తీస్తామన్నది ఒక్క విషయం చెప్తాను. అంబటి రామకృష్ణ గారు ఇంతకుముందు ఆర్మీ వారి గురించి చాలా చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లోనే స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చెప్తున్నాను ఆ పాయింట్ కి మళ్ళీ వస్తాను. ఇప్పటికి కూడా అవే అబద్ధాలు అట్లాగే చెప్తున్నారు అని అంటే నిజంగానే ఇక నిశ్చేష్టులు అయిపోవాలి ప్రజలు. అంటే నిజంగా అగ్నిపథ్ కాదు, మీరు మళ్ళీ ఆర్మీ చెప్పారు కాబట్టి అగ్నిపథ్ మీద చాలా మంది అయ్యా ఇంత కష్టపడి ట్రైన్ చేసుకుని వాళ్ళని 4 ఏళ్లే ఉంచుకుంటే ఉపయోగం ఏముందన్న మాట చాలా మంది మాట్లాడారు. సరే నిరసన వచ్చింది అప్పుడు. ఇవాళ అదే మాట ప్రభుత్వం చెప్తుంది. మిలిటరీ ఆఫీసర్స్ కొంతమంది చెప్పారు ఇంత ట్రైన్ చేసి మనం ఓన్లీ 25% ఉంచుకుంటే ఎట్లా అని, సో 50% పెంచుతాం. ఇది నిజంగా దానికోసం చేస్తున్నారు అనుకోవాలా, లేదా హర్యానాలో లబ్ధి కోసం చేస్తున్నారు? మన వాళ్ళు కూడా పంపించారు ఆ ఆర్టికల్. అదంతా కూడా ఇప్పటికి ఒక గవర్నమెంట్ స్టేట్మెంట్ నుంచి వచ్చింది అయితే కాదు, మీకు తెలిసిన విషయం. అది ఒక పత్రికల్లో రాతలండి. పత్రికల్లో రాతలు అసలు మన రాష్ట్రానికి, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎప్పుడూ అనౌన్స్ చేశారు, వారు మారిపోతున్నారని అనౌన్స్ చేశారు, ఇది చేశారు. పత్రికల్లో రివ్యూ చేయబోవట్లేదు. అవన్నీ పట్టుకుని మనము సార్ నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీకు తెలిసిన విషయమే. ఇదంతా నరేటివ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయకుండా అసలు ఏ స్కీమ్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం అని అంటే రివ్యూ చేయకుండా. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ లో అంబటి గారు చాలా ఏదో ఆర్మీకి చాలా ఫేవరబుల్ అన్నట్టు మాట్లాడతారు, కాంగ్రెస్ వారు మీ మీద పట్టించుకున్నట్లు. నేను ఒక్క విషయం చెప్తాను. సర్జికల్ స్ట్రైక్స్ అని అంటే ప్రూఫ్లు అడిగింది ఎవరండి? అరవింద్ కేజ్రీవాల్ గారు, రాహుల్ గాంధీ, వీరంతా ఈ పార్టీయే కదా. ఇప్పుడు ఆర్టికల్ 370 అంటే మళ్ళీ బ్యాక్ పోవడం అని అంటే అది జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు, పూర్తిగా ఇతర రాష్ట్రాల్లాగా మన హైదరాబాద్ లాగా కాదు జమ్మూ కాశ్మీర్ అని అంటే మళ్ళీ ఆ తీవ్రవాదానికి ఊతం ఇవ్వడమే కదా. ఆ తీవ్రవాదులను లోపల పెట్టిన వాళ్ళని, వారికి సంబంధికులను వారిని వదిలిపెడతామని అంటుంటే తీవ్రవాదానికి ఊతం ఇవ్వడమే కదా. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, పాకిస్తాన్ ఇండియా అట మాట్లాడు. అరే టెర్రరిజం ఆగితే మాట్లాడతారని జయశంకర్ గారు ఒకప్పట్లాగా కాదు, వాళ్ళు టెర్రరిజం చేస్తూనే ఉంటారు, మనం మాట్లాడుతూనే ఉంటాం అనేది కాదు. ఇట్ విల్ వాళ్ళు ప్రైస్ పే చేయాల్సిందే. వాళ్ళ పాలసీని వీడనంత వరకు మేము మాట్లాడేది లేదు అని అన్నారు. వీరేమో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక వీరు ఎంతమంది ఆర్మీ జవాన్లు ఎన్నిసార్లు ఎన్నికల్లో పొత్తులు కాదు సార్, మీరు ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు జమ్మూ కాశ్మీర్ లో. కాదు కిషోర్ గారు, అధికారంలోకి వచ్చేది లేదు జమ్మూ కాశ్మీర్ లో. కాంగ్రెస్ వారికి ఉన్న స్టేక్స్ చాలా తక్కువ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి. అయినా గానీ దానికోసం కూడా దేశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోవడం సుప్రీంకోర్టు కూడా ఓకే చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుపోవడానికి కూడా రెడీ అయింది కాంగ్రెస్ అని అంటే మళ్ళీ సైనికుల గురించి, ప్రజల గురించి, దేశ సమగ్రత గురించి 2 రాష్ట్రాలు మాట్లాడతారు వాళ్ళు. లక్ష్మణ్ గారు, ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న దానిలో మీకు స్టేట్ హుడ్ అయితే ప్రామిస్ చేశారు, దాని గురించి మాట్లాడారు. ఏంటి నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి? నిజంగా టెర్రరిజానికి ఊతమిచ్చేలాగా అనుకోవాలా, లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి మంచి పనులకి అడ్డం వేస్తున్నట్టు అనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర హోదా కల్పించాలి అనేది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. దానికో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము, ప్రయత్నం చేస్తాము అనే ధోరణిలో ఆయన మాట్లాడినట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. బీజేపీ కూడా దానికేం వ్యతిరేకం కాదు, ఇస్తామనే చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారా అనేటువంటిదే సమస్య. ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలు జరుపుంటే సముచితంగా ఉండేదని మనం నాలాంటి వాళ్ళం అభిప్రాయపడుతున్నాం. ఒకటి. రెండవది, అగ్నిపథ్కు సంబంధించి అది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం. ఆనాడు ప్రవేశపెట్టినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడం, ఎవరైతే వ్యతిరేకించారో ఆ శక్తులందరూ చెప్పింది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది. అందువల్ల కాంట్రాక్ట్ విధానం పద్ధతిలో దీన్ని తీసుకొచ్చి పెట్టద్దు. 4 ఏళ్ల వరకు పెడితే వాళ్లకు వెచ్చించేటువంటి ట్రైనింగ్ కోసం వెచ్చించేటువంటి డబ్బు వృధా అనేటువంటిది అవుతుంది. వాళ్ళను కొనసాగించడం అనేటువంటిది పర్మనెంట్. వాళ్ళ అభద్రతా భావం మధ్యలో సైనికులు ఉండకూడదు. ప్రాణాలకు తెగించి పోరాటం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉండకూడదని ఆనాడు చెప్పడం జరిగింది, ఈనాడు అదే చెప్పడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు కేంద్రం రివ్యూ చేయటంలో ఆ మాటకే వస్తున్నాను. 25% మందిని 4 ఏళ్ల తర్వాత మళ్ళా తీసుకుంటాము, పర్మనెంట్ గా రిక్రూట్ చేసుకుంటామని అన్నారు. ఆ 25 ఈ బేరసారాలు ఎందుకు? 25 నుంచి 50, 30 ఇవి ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు? వాళ్ళందరినీ కూడా ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోయింటే
వాళ్ళు వికలాంగులు కావచ్చు, గాయపడి ఉండొచ్చు, అనర్హులుగా సైనికులుగా ఉండేటువంటి వాళ్ళు పోరాటాల్లో ఉన్నప్పుడు యుద్ధ భూమిలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అనేక మంది సైనికులు కూడా వెనక్కి వచ్చేస్తుంటారు, సాధ్యం కానప్పుడు పంపిస్తుంటారు. అలా 5%, 10% ఎవరో మామూలుగా న్యాచురల్ కోర్సులో వస్తే రావచ్చు కానీ ఈ పర్సంటేజ్ల గొడవ ఎందుకు అంటాను నేను. అందరినీ పర్మనెంట్ చేసేటువంటి ఒక ప్రక్రియ మొదలు పెడితే అది రివ్యూ చేస్తే తప్పేం కాదు, హర్షిస్తారు ప్రజలు. ఒక్క హర్యానా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు ఇది. దేశ భద్రతకు సంబంధించి దాన్ని సమీక్ష చేసి సముచిత నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తారు. గతంలో ఇంతకుముందు 3 చట్టాలు, సాగు చట్టాలు తీసుకొచ్చినప్పుడు రద్దు చేసి క్షమాపణ చెప్పారనే, క్షమాపణ కాదు ముఖ్యం, వాటిని రద్దు చేశారు, ఉపసంహరించుకున్నారు. రైతులు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టబద్ధం చేయమని ఈనాటికి సరిహద్దులో మళ్ళీ 200 రోజుల నుంచి దీక్ష నడుస్తూనే ఉంది సార్. దాని మీద కేంద్రం కూడా నిన్న మొన్న కమిటీ కూడా వేసినట్టుంది సుప్రీంకోర్టు. దాని మీద ఆ డిమాండ్ల మీద న్యాయబద్ధమైన డిమాండ్ల పైన ఉద్యమం కొనసాగుతున్నది. వాటిని పట్టించుకోకపోవడం సరైనటువంటి వైఖరి కాదనే అభిప్రాయం. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి చేస్తున్నాయి, పీడీపీ పోటీ నుంచి తప్పుకొని పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు. అయితే అక్కడ వినపడుతున్నది ఏంటంటే కొన్ని పదుల మందిని ఈ కూటమి ఓట్లు చీల్చే ఉద్దేశం బీజేపీ ప్రత్యక్షంగా, అంటే కొన్ని చోట్ల శ్రీనగర్లో కూడా పోటీ చేస్తున్న లోయలో కూడా సింబాలిక్గా మెజారిటీ చోట్ల ఈ ఓటు చీలటం కోసం భారీగా ఇండిపెండెంట్స్ని, రకరకాల పద్ధతుల్లో ఇండిపెండెంట్స్ని రంగంలో, కొన్ని చోట్ల 80-90 మంది ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దించుతున్నారన్నారు. అంటే ఏంటి అసలు బీజేపీ వ్యూహం అక్కడ? అంటే ఈ ఎన్నికలు పెట్టడం వల్ల ప్రత్యక్షంగా బీజేపీకో కాంగ్రెస్కో అక్కడ పూర్తి స్థాయి స్టేక్స్ అయితే లేవు. ఏదో ఒక రీజనల్ పార్టీనా లేదా ఎవరు గెలవాలన్నది అర్థం కాని పరిస్థితి. ఏంటి కాశ్మీర్ ఎన్నికల వల్ల ఏ నిరూపణ కాబోతుంది లక్ష్మణ్ గారు? ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ వ్యూహం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి జమ్మూలో బలం ఉంది, కాశ్మీర్ లోయలో బలం లేదు. ఎన్నికల తర్వాతనే పీడీఎఫ్ లో గతంలో మైత్రి కుదుర్చుకున్నారు, అధికారంలోకి కూడా వచ్చారు. ఈనాడు కూడా కాశ్మీర్ లోయలో వాళ్లకు బలం లేదు కాబట్టి వాళ్ళ వ్యూహం ప్రకారం ఇండిపెండెంట్ లో వాళ్ళనో ఎల్నో ప్రోత్సహించి చేసి ఉండవచ్చు. కానీ ఆ ఇండిపెండెంట్ల బలం ఎంత, వాళ్ళు గెలిచే స్థితిలో ఉన్నారా లేదా, పోలరైజేషన్ ఏ విధంగా ఉంది, ఈ 370 ఆర్టికల్ రద్దు, రాష్ట్ర హోదా తీసేసిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మొదటిసారి జరుగుతున్నాయి. ఇక్కడ 3 బలమైన పార్టీలు ఆ ప్రాంతంలో ఉండేది, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీఎఫ్. ఆ ముఫ్తీ మహమ్మద్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు పోటీ నుంచే విరమించుకున్నారు కాబట్టి న్యాచురల్ గా వాళ్ళ ఓటు ఎవరికి పోతుంది, బీజేపీకి పోతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో వాళ్ళు భాగస్వాములుగానే తిరిగారు. అక్కడికి వచ్చేటప్పటికి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఓటర్స్ గా తీసుకుంటే అటువైపే మొగ్గు చూపుతారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేటువంటిది భావించాలి. అంటే మనం అక్కడ వెళ్ళలేదు, చూడలేదు, దూరం నుంచి మనం పరిశీలన వస్తున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆలోచిస్తున్నటువంటి అభిప్రాయమే ఇది. ఓకే, రైట్. రామకృష్ణ గారు, కిషోర్ గారు ఎమర్జెన్సీ దగ్గర నుంచి చాలా అంశాలు లేవనెత్తారు. నిజంగా కూడా అంటే మీ పరిస్థితి ఇప్పుడు కొన్ని అనుకూలతలు ఉన్నా, ఈవెన్ హర్యానాలో కూడా పార్టీలో గ్రూపులు, భూపేంద్ర హూడా వర్గం ఒకటి, శైలజా వర్గం ఒకటి, ఇలా రకరకాలు ఉన్నాయన్నది వినపడుతుంది. అలాగే ఆపుకి సీట్లు ఇచ్చే విషయంలో కూడా 7 వాళ్ళు 10 అడుగుతున్నారు. అసలు భూపేంద్ర హూడాకైతే అసలు అది ఇష్టం లేదు, ఒంటరిగానే వెళ్దామని అంటున్నారని, ఇలా రకరకాలు వినపడుతున్నాయి. ప్రతిపక్షాల ఓటు చేయకూడదన్నది మీ ఉద్దేశమైనా 4 కూటములుగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది సార్? ముందుగా కిషోర్ గారు చెప్పినట్లు ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళారు ఆయన. ఇక్కడ ఇవాళ రేపు జరగబోయే ఎలక్షన్ గురించి మాట్లాడుతుంటే ఎమర్జెన్సీ అంటే ఎప్పుడు హిస్టరీలోకి వెళ్ళి హిస్టరీలో మాట్లాడడం బీజేపీకి అలవాటు. వర్తమానంలో గానీ భవిష్యత్తు ఏం చేస్తాం అనేది కానీ మాట్లాడరు. ఇప్పుడు నరేంద్ర మోడీ
క్షమాపణ చెప్పింది గొప్పతనంగా చెప్పుకుంటున్నారు కానీ అక్కడ జరిగిన దుర్మార్గానికి జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చనిపోయిన 700 మంది రైతుల యొక్క ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవాళ ఆ రోజు కూడా ఏం చెప్పారు? రైతులు ఎందుకు ఉపసంహరించుకున్నారు? అతను యొక్క జస్ట్ సారీ చెప్పాడని ఉపసంహరించుకోవాలా? లీగలైజ్డ్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పీ నేను ఖచ్చితంగా చేస్తాను, కమిటీ వేస్తున్నాను అని దాన్ని నమ్మి రైతులు ఉపసంహరించుకుంటే మళ్ళీ ఈ రోజు మోసపోయిన రైతులు సింధు బోర్డర్ దగ్గర ఇంకా ఇవాళ దీక్షలు చేస్తా ఉన్నారు. వాటిని ఎకిలితనంగా ఎక్కిరించేదానికి ఒక సినీ నటి హీరోయిన్ ని తెచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అక్కడ పెట్టి ఉంది భారతీయ జనతా పార్టీ. ఇది రైతుల పట్ల వాళ్ళ కన్సర్న్. తర్వాత పొత్తుల గురించి మాట్లాడి కాంగ్రెస్ బలం గురించి మాట్లాడితే ఉత్తరప్రదేశ్ లో చాలా బలమైన పార్టీ సార్ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది? ఎందుకు పొత్తు పెట్టుకొని పొత్తుల రాజకీయం మీరు ఉత్తరప్రదేశ్ లో చేశారు? ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పొత్తు పెట్టుకొని పొత్తుల రాజకీయం చేశారు? డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీకైనా ఆయా పార్టీ యొక్క గెలుపు కోసం వారి వ్యూహాలు ఉంటాయి. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో మేము పొత్తు పెట్టుకుంటామనగానే భుజాలు తడిమేసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడేసి గందరగోళం పడుతున్నారు కదా. ఇదే ఎన్సీపీ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ లో ఎన్సీపీ లేదా? ఇదే టీడీపీతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి? విభజనవాదానికి పూర్తి మిర్రర్ ఇమేజ్ పీడీపీ. అటువంటి పీడీపీని కూడా పీడీపీకి సపోర్ట్ ఇచ్చి పీడీపీతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ నడిపించలేదా భారతీయ జనతా పార్టీ? సరే, ఇవాళ ఆర్టికల్ 370 తర్వాత ఏది సైనికులు సంరక్షణ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు గత 3-4 నెలలుగా తీసుకుంటే దాదాపు 22-23 మంది మిలిటరీ ఆఫీసర్స్ చనిపోతే ఒక్క మాట వాళ్ళకి సంతాపం శ్రద్ధాంజలి ఘటించారు నరేంద్ర మోడీ. ఇవాళ వీళ్ళు వచ్చి అది అవ్వంగానే మొత్తం జరిగిపోయిందని దానికి చాలా పెద్ద చరిత్ర, దాని గురించి ఒక డిబేట్ పెట్టుకుంటే మాట్లాడే అంత ఒక డిబేట్ కూడా సరిపోదేమో. అటువంటి ఎకాయికిని ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ వెళ్ళేసి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని బిర్యానీలు తిని వాడు అలాయ్ బలాయ్ చేసుకుని వారి అమ్మకి ఈయన చీరలు పెట్టి వచ్చే ప్రధానమంత్రి అది ఏ కాంగ్రెస్ ప్రధానమంత్రి చేయలేదు అలాగా. సో పాకిస్తాన్ తో అంత మైత్రి బంధం ఏర్పరచుకున్న వీళ్ళు ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క దీని గురించి మాట్లాడుతా ఉంటే ఇవాళ స్పష్టంగా నేను 3 పాయింట్స్ రేస్ చేశాను. లీగలైజ్డ్ ఎంఎస్పీ గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి? క్యాస్ట్ సెన్సెస్ గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఘోరం. కాశ్మీర్ లో ఇవాళ 370 ఆర్టికల్ ఎత్తేయంగానే మొత్తం అంబానీలు అదానీలు వెళ్ళిపోయి విపరీతంగా కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టేస్తారు. తర్వాత అక్కడ అన్ఎంప్లాయ్మెంటే ఉండదు అని కదా చెప్పింది. ఇవాళ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 46-50% అన్ఎంప్లాయ్మెంట్ కాశ్మీర్ లో ఎందుకు ఉంది? ఇంకా కూడా 4 సంవత్సరాలు అయింది కదా ఎత్తేసి. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ లోనే నడుస్తుంది కదా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మరి ఎందుకుంది ఇవాళ అంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకుంది? సార్ మీరు గమనించండి, 2024 ఏప్రిల్లో కూడా పండిట్ వర్గానికి చెందిన మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని నమ్మాము, మేము మోసపోయాము అని కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరటం జరిగింది. పండిట్ కమ్యూనిటీకి చెందిన లీడర్స్ మొత్తం కూడా ఆ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు లీడర్స్. వాంచుక్ అంతకు ముందు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని చాలా అధికారం చేశాడు. అటువంటి వాంచుక్ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే అతను పట్టించుకున్న పోపాను బాలేదు. ఇవాళ వాంచుక్ వీళ్ళకి వ్యతిరేకంగా తయారై ఉన్నాడు అక్కడ. సో ప్రజలకు మనం చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇష్టానికి నడిపించి ఇవాళ నేను ఇందాక చెప్పింది అదే, ఒకటొకటిగా అన్ని కంటికి ఉన్న పొరలు వేడిపోతున్నాయి. సో దాని ద్వారా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు, అందువల్ల ఓటమి దిశగా వీళ్ళు ప్రయాణిస్తా ఉన్నారు అని చెప్తే నేను రేపెందుకు గెలుస్తాము అనేది కిషోర్ రెడ్డి గారు చెప్తే ఇదిగో ప్రజలకి ఇదంతా మేము చేస్తున్నామయ్యా, రైతులకు లీగలైజ్డ్ ఎంఎస్పీ ఇచ్చామయ్యా, అందుకని మేము గెలుస్తామయ్యా అని చెప్పడమా? లేకపోతే ఆ జరిగిన అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తుంది, కాంగ్రెస్ దేశంలో ఫుల్లీ ఎంప్లాయిడ్ అని చెప్తే లేదు, రెజరాస్ లో వినేష్ పోగట్ ఒక్కటే ఆమె దీక్ష చేసింది, వినేష్ పోగట్ ని కాంగ్రెస్ నడిపించింది అంటే నమ్మొచ్చు. కానీ సమస్త రెజ్లర్ కమ్యూనిటీ అక్కడ సాక్షి మాలిక్ వచ్చింది, చాలా మంది బబితా పోగట్ గారు కూడా రెజ్లరేనా సార్? నాకు తెలియదు. సమస్త రెజ్లర్స్ అక్కడ దీక్ష చేయడం జరిగింది కదా. సో ఈ రకమైన ఆలోచన అంటే బీజేపీ కాదు కిషోర్ గారు, మీరు ఎందుకంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఫైల్ చేశారు, మీరు ఏమి లేదంటే కూడా వాళ్ళ మీద పొలిటికల్ బ్లేమ్ ఒకటేస్తే సరిపోదు సార్. పార్టీలో బబితా పోగట్ గారు బీజేపీలో చేరారు, బబితా పోగట్ గారు కూడా రెజ్లరే, ఆమె బీజేపీలో ఉన్నారు. 2019లోనే రాంబాబు గారు సమస్త రెజ్లర్లు జాయిన్ అయిపోయారు, రెజ్లర్స్ దీక్ష కిషోర్ గారు మళ్ళీ మిమ్మల్ని క్లియర్ కడుతున్నారు, రెజ్లర్స్ దీక్ష ఫేకా వదిలిపెట్టండి సార్. మీరు అంటున్నారు కాబట్టి వారిని కంప్లీట్ చేయండి. రామకృష్ణ గారు
ఆయన అడిగిన బబితా పోగొట్టి అప్పటికే బీజేపీలో రాజకీయాల్లో చేరి ఉంది సార్. అవును. సో ఆబ్వియస్ గా ఇప్పుడు కిషోర్ గారు కనుక గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా ఒక ఇండియన్ గా మాట్లాడాడు అనుకోండి, స్టూడియో నుంచి కాకుండా బయటకు వచ్చి, ఓకే అప్పుడు సమస్యలు 100 చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ కాబట్టి ఎన్ని అన్యాయాలు ఎన్ని దుర్మార్గాలు జరిగినా డెఫినెట్ గా ఆయన సమర్థించి తీరాలి. అందుకనే ఇప్పుడు ఆ వినేష్ పోగట్ కి కౌంటర్ గా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక నిమిషం మధ్యలో రావాలి. సరే సార్, ఆయన తృప్తి కోసం 99% ఆఫ్ ద రెజ్యులర్స్ 99% ఆఫ్ ద రెజ్యులర్స్ చేసిన తర్వాత దానిపైన ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, ఇందాక ఆయన నోటిపైన అతని పైన కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి మేము టికెట్ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత ఎంతో కొంత వాళ్ళు కూడా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కదా. సో ఇవన్నీ పక్కన పెట్టి దీనికి సమాధానం చెప్తే నేను చెప్తున్నా ఇవి ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి మేము గెలుస్తున్నామని. తర్వాత మీరు షెల్జా గురించి లేకపోతే వాళ్ళకి గ్రూపులు ఉన్నాయిలేండి, వాళ్ళకి ఖట్టర్ కి ఇప్పుడు సైనికి పట్టలేదంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ ఒక వర్గం వాళ్ళకి ఉన్నాయి, మీకు ఉన్నాయి. సార్ సైని విషయానికి వస్తే 3 కాన్స్టిట్యున్సీలో సర్వే చేయించుకుంటే అతను ఎక్కడ గెలవట్లేదని వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ కాన్స్టిట్యున్సీ తెచ్చారు. సార్ కర్ణాటకలో తీసుకున్నప్పుడు ఇదే మాట మాట్లాడారు, కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి, డికే శివకుమార్ కి సిద్ధరామయ్యకి పడట్లేదు కాబట్టి కొట్టుకుంటారు, మేము గెలుస్తాం. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, తర్వాత రకరకాల గ్రూపులు ఉన్నాయి, కాంగ్రెస్ పడట్లేదు కాబట్టి కాంగ్రెస్ ఓడిపోదు. సో ఇవన్నీ కూడా హైకమాండ్ చక్కగా కూర్చోబెట్టుకొని ఎవరికి ఏంటి పరిస్థితి అనేది నీట్ గా మాట్లాడి ఇవాళ డీల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఈవెన్ ఇండియా కూటమిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక నేర్పరితనం రాహుల్ గాంధీ దగ్గర ఉంది. ఇండియా కూటమిగా కంటెస్ట్ చేస్తాము, డెఫినెట్ గా గెలవబోతా ఉన్నాం. మీకు ఇప్పుడు ఈ చిన్న మాట చెప్తాను. నిన్న మొన్న ఢిల్లీ వెళ్ళిన తరుణంలో రఘువీరారెడ్డి గారితో పాటు నాకు యోగేందర్ యాదవ్ ని కలిసే అవకాశం దక్కింది, ఫేమస్ సెఫాలజిస్ట్. ఆయన కూడా స్పష్టంగా జరిగింది, దేర్ ఇస్ అ క్లియర్ ఎడ్జ్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నిన్న అంటే నవ్వచ్చు, ఎటకారం చేయొచ్చు, కానీ 220 నుంచి 240 మాత్రమే బీజేపీ సీట్ నెంబర్ ఇంతే అని మీరు చెప్పిన 3వ రిలేషన్ కూడా తప్పు అంచనా వేసిందని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు యోగేంద్ర యాదవ్ ఒకటి, దానిలో సందేహం లేదు. ఒకసారి కిషోర్ గారు మీరు మాట్లాడే ముందు మళ్ళా డిబేట్ లో